సో ప్రధానంగా న్యూరలాజికల్ పరీక్షలు అంటే నరాలకు సంబంధించి. నరాలకు సంబంధం అంటే బ్రెయిన్. ఇప్పుడు బ్రెయిన్ అనుకోండి. సో బ్రెయిన్ అనేది నార్మల్‌గా ఎక్స్‌రే‌లా తెలియదు. సో మనకు దానికి సీటీ గానివ్వండి, తర్వాత ఎంఆర్ఐ గానివ్వండి చేయాల్సుంటది. తర్వాత అవి గాకుండా ఎందుకు చేస్తాం? ఇప్పుడు కొంచెంమందికి సడెన్‌గా సివియర్ తలనొప్పి వస్తుంటది. భరించలేనంత తలనొప్పి వస్తుంటది. ఇంతకుముందు ఎప్పుడు గూడా అట్లా ఎక్స్‌పీరియన్స్ చేయించకున్నారనుకోండి, వాళ్ళ బ్రెయిన్ లోపల రక్తనాళం చిట్లిపోయి రక్తం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు సబర్కనైడ్ హెమరేజ్ అంటాం. అంత సడెన్‌గా సివియర్ హెడేక్, వామిటింగ్స్ రావడం ముందు ఎప్పుడు ఇంత తీవ్రత హెడేక్ లేదనుకోండి, వాళ్ళకు స్కాన్ చేసుకొని మనం లోపల ఏమన్నా బ్రెయిన్‌లో ప్రాబ్లమ్ ఉందా లేదా చూస్తాం. కొంచెంమందికి సడెన్‌గా చేయి కాలు పడిపోతాయి. సో పక్షవాతం. అప్పుడు 100% ఇమ్మీడియేట్‌గా మనం హాస్పిటల్‌కెళ్ళేసి స్కాన్ తీపిచ్చుకోవాలి. కొంచెంమందికి ఫిట్స్ వస్తుంటాయి. ఆ తర్వాత ఫిట్సా లేదా అని డౌట్ వస్తుంటది. అంటే వాళ్ళు పడిపోవడం, కొంతమందికి చేతులు కాళ్ళు కొట్టుకోవడం అలా చేస్తుంటారు. సో అది ఫిట్స్ డౌట్ వచ్చినప్పుడు మనం బ్రెయిన్‌లో ప్రాబ్లమ్ వల్ల వస్తది కాబట్టి దానికి ఇమేజింగ్ సీటీ గాని, ఎంఆర్ఐ గాని తీసుకొని ఇంకొక నిర్ధారణ పరీక్ష ఏందంటే ఈజీ అంటాం. అట్లా. సో ఈజీ అంటే తలకన్నీ వైర్లు పెట్టేసి యాక్టివిటీని అనేది చెక్ చేస్తాం. దాంతో పాటుగా కొంచెంమందికి తిమ్మిర్లు అవి వస్తుంటాయి. అంటే న్యూరోపతి అంటాం. అసలు న్యూరోపతి వచ్చినప్పుడు మనం కాళ్ళలో నర్వ్ కండక్షన్ స్టడీస్ అని ఉంటది. సో దాన్ని బట్టి మనం న్యూరోపతి అనేది నిర్ధారణ చేస్తాం. ప్రతి భాగానికి ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటది. దానికి ఏదో ఒక టెస్ట్ నుంచి అనేది మనం కన్ఫర్మ్ అనేది చేస్తాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.